మలేరియా వ్యాధి లక్షణాలు సకాలంలో కారణాలు తెలుసుకుని నివారణోపాయాలు పాటిస్తే దాన్ని నివారించవచ్చునని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. మలేరియా నివారణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ నుండి జడ్పీ సెంటర్ వరకు సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా మలేరియా నివారణ ప్రతిజ్ఞను DM&HO డాక్టర్ నరసింహనాయక్ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మలేరియా నివారణకు ఇంటి ఆవరణలో నీటి నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమతెరలను వాడాలని సూచించారు. 2030వ సంవత్సరం నాటికి మలేరియా నిర్మూలనకు అందరం సమష్టిగా కలిసి పనిచేద్దామని అన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి వారం ఫ్రైడే డ్రై డేగా పాటించాలని అన్నారు. అలాగే ఎవరైనా జ్వరపీడితులుగా ఉంటే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్, జిల్లా పైలేరియా అధికారి డాక్టర్ రవి, డాక్టర్ అరుణ, రాష్ట్ర సెటిబాలజీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, ఆశా కార్యకర్తలు, హెల్త్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. మరుగునీటి కాల్వలు పరిశుభ్రంగా ఉంచవలసిగా కోరుతున్నాము. ప్రభుత్వం తరపున కూడా మున్సిపాలిటీలో అదేవిధంగా పంచాయతీలో పంచాయతీ సిబ్బంది మరియు వైద్యారోగ్య శాఖ సిబ్బంది ద్వారా ప్రతి శుక్రవారం మనము ఫ్రైడే డ్రై డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమం ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీగా చేయమని కోరడం జరిగింది. దీనికి ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలి. వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటున్న ఫ్లవర్ పాట్స్ కానీ, వాళ్ళు బయట పడేస్తున్న కోకోనట్ షెల్స్ కానీ, వేస్ట్ టైర్స్ లాంటి మెటీరియల్ కానీ వాళ్ళు జాగ్రత్తగా డిస్పోజ్ చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. దాంట్లో నీళ్ళేమీ ఉండిపోకుండా వాళ్ళు చూసుకోవాల్సిగా కోరుతున్నాను. అదేవిధంగా ఇంట్లో నిల్వ చేస్తున్న నీళ్ళు ఏదైతే వెసల్స్లో వాళ్ళు నీళ్లు పట్టుకొని నిల్వ చేసుకుంటున్నారో వాటిని కూడా ఒక లిడ్తో కవర్ చేసి కప్పేసి ఉంచితే డెంగ్యూ రాకుండా మనము అరికట్టగలము పూర్తిగా. గత సంవత్సరం మనకి చాలా వరకు కేసెస్ తగ్గించగలిగాము. ఈ సంవత్సరం కూడా మీ యొక్క సహకారంతో జిల్లాలో మలేరియా, డెంగీ, చికెన్ గున్యా లాంటి సమస్య లేకుండా మనము ప్రజలందరూ కూడా ఒక హ్యాపీ హెల్దీ లైఫ్ మనము లీడ్ చేయాలంటే మీ యొక్క సహకారం కూడా ఈ సందర్భంగా అందించవలసిగా కోరుతున్నాను.